ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క మహిమ కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు, మీ రెక్కల చాటున మాకు మంచి నిద్రను దయచేసినందుకు స్తోత్రాలు నాయనా. స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున ఈ లోకము అనే యాత్రలో మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా అందజేసినందుకు అయా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును అని అయ్యా వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నారు. అవునాయన, ఈ లోకంలో బలమైనది, శక్తిగలది ఏదైనా ఉందంటే అది కేవలము మీ నామం మాత్రమే నాయన. మాకెక్కడో రక్షణ దొరకదు కానీ, మాకెక్కడో తండ్రి సహాయము దొరకదు కానీ, మేము ఎక్కడో తండ్రి సురక్షితంగా జీవించలేము కానీ, కేవలము మీ నామాన్ని బట్టి ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని బట్టి తండ్రి మేము సురక్షితంగా జీవించగలుగుతామని అయా మాకు తెలియజేస్తున్నందుకు, జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే భయాలతో బలహీనతలతో ఉన్నారో, ఎలా ప్రారంభించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారో వారందరూ కూడా తండ్రి మీ బలమైన నామాన్ని ఆశ్రయంగా చేసుకొని సురక్షితముగా జీవించే భాగ్యము వారికి దయచేయండి తండ్రి. ఈ లోకము వైపు వారు పరిగెత్తకుండా, ఈ లోకములో ఉన్న తాత్కాలికమైన ఆశ్రయాలను బట్టి వారు తండ్రి దిగులు చెందకుండా, నిత్యమైన బలమైన మీ నామము, మీ దుర్గాన్ని బట్టి తండ్రి వారు ఆనందంతో సురక్షితముగా భయము లేక జీవించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా మమ్మల్ని మీకు మేము సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాం నాయన. ఈ రోజున మా ఆలోచనలన్నీ కూడా మీ చిత్తాన్ని నెరవేర్చులాగున సహాయము దయచేయండి. మీకు విరోధముగా, మీ నామానికి అవమానకరంగా ఈ రోజున మా యొక్క ఏ క్రియ కూడా ఉండకుండా అయా వివేచన జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. దీర్ఘశాంతమును మాకు దయచేయమని అడుగుతున్నాము. ఏ విభేదాలతో, ఎటువంటి గొడవలతో, ఎటువంటి మనస్పర్ధలతో తండ్రి మేము ఈ రోజున తండ్రి అశాంతి కలిగి జీవించకుండా శాంతి సమాధానాలతో జీవించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అయా మా యొక్క ప్రతి పనిలోనూ కూడా మాకు మీరు తోడై ఉండండి. పనులన్నిటిలో ఆశీర్వాదాలు దయచేయండి. జ్ఞానము, శక్తిని, బలమును మాకు అనుగ్రహించండి. ఫలించులాగున మీ కృప కనపరచండి నాయన. అయా ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడులాగున సహాయము దయచేయండి. ఈ రోజున ఉద్యోగాలు, వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారికి మీరు తోడై ఉండండి తండ్రి. శుభకార్యాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి నాయన. ప్రభువా, మా యొక్క ప్రతి ప్రయాణంలో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. సురక్షితంగా ప్రయాణించులాగున కృప చూపించండి. ఏ బిడ్డను తండ్రి చిన్న గాయము, ప్రమాదము కూడా కాకుండా ఆయా క్షేమకరంగా మరల గృహాలకు, గమ్యస్థానాలకు చేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా నాయన, ఏ విషయంలో ఈ రోజున మేము లోటు కలిగి లేకుండా సమృద్ధి కలిగి ఉండులాగున కృప చూపించండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారో, రిపోర్ట్స్ అని, డెలివరీస్ అని, చెకప్స్ అని నాయన, ఆపరేషన్స్ అని వెళ్తూ ఉన్నారు నాయన, వారికి మీరు తోడై ఉండండి. ప్రతి అవసరతను వారికి తీర్చమని అడుగుతున్నాం తండ్రి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు నాయన, వారి జ్ఞానంతో నింపమని బ్రతిమాలుకుంటున్నాం. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను తండ్రి మీ పాద సన్నిధిని పెడుతుండగా వారిని కాచి కాపాడమని అడుగుతున్నాం తండ్రి. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి, యవ్వన బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ప్రతి నిమిషాన్ని కూడా వినియోగించుకునే వారిగా మమ్మల్ని నిలబెట్టుకోండి. ఈ రోజున మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరినీ దీవించండి. వారి కుటుంబాలను పేరు పేరున ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున కొందరికైనా మీ మాటలు ప్రకటిస్తూ రాజ్య సువార్తలు పాలిభాగస్తులు ఉండే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.